అలైకీం షాలోమ్. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ రచించబడినటువంటి భాష హీబ్రూ భాష. అట్టి హీబ్రూ భాషలో ఉన్నటువంటి 22 అక్షరాలు, అట్టి వర్ణమాలలో మొదటి అక్షరమైనటువంటి పదం ఆలేఫ్. ఆలేఫ్ పదం హీబ్రూలో ఉన్నటువంటి పదబంధంలో ఇది మొదటి స్థానాన్ని తీసుకున్నది. ఆలేఫ్ అన్నటువంటి పదానికి హీబ్రూ భాషల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి సంఖ్యాపరమైనటువంటి విలువలు ఉన్నాయన్నటువంటిది మొదటి సత్యం. అయితే ఇట్టి పదబంధంలో మొట్టమొదటి అక్షరం అయినటువంటి ఆలేఫ్ అన్నటువంటి ఈ పదానికి ప్రాథమికమైనటువంటి అర్థం దేవుని యొక్క ఏకత్వాన్ని అది సూచిస్తూ ఉన్నది. హీబ్రూ పదాలలో అయినటువంటి ఇట్టి ఆలేఫ్తో ఆరంభమయ్యేటువంటి ఇట్టి అక్షరమాల ప్రతి అక్షరానికి ఒక అపూర్వమైనటువంటి అర్థం పొసిగి ఉండడం హీబ్రూ అక్షరమాలలో ఉన్నటువంటి సౌందర్యం. ప్రతి నిత్యము యూదులు చేసేటువంటి ప్రార్థన, దేనైతే మనము షమా ప్రార్థన అని పిలుస్తారో, అట్టి ప్రార్థనలో ఇట్టి ఆలేఫ్తో అట్టి ప్రార్థన ఆరంభమవుతుంది. ఇట్టి ప్రార్థన ప్రతి యూదుడు క్రమము తప్పకుండా బద్ధమైనటువంటి ఆచరణతో, నియమముతో ప్రతి ఉదయకాలం వారు నేర్పుతారు. అనగా ఆలేఫ్ అనేటువంటి ఆరంభంతో ఆది దేవునిని వారు జ్ఞాపకం చేసుకుని ప్రతినిత్యం వారు ప్రార్థన చేయబద్ధులై ఉన్నారు. ఆలేఫ్ అనేటువంటి హీబ్రూ అక్షరాలలో ప్రథమ అక్షరమైనటువంటి ఇట్టి ఆలేఫ్, దీని యొక్క ఆవిర్భావం, దీని యొక్క ధాతువు అలూఫ్ అనేటువంటి పదములో నుంచి ఆలేఫ్ అనేటువంటి పదం ప్రాణం పోసుకుంది. అలూఫ్ లేదా ఆలేఫ్ అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటనగా ఆంగ్లంలో మాస్టర్ అని, తెలుగులో అది భాషాంతరమున ప్రభువుగాను, స్వామిగాను, యజమానుడుగాను దీనికి అర్థము ఆపాదించబడినది. ఇట్టి ఆలేఫ్ అన్నటువంటి పదం దేవునిని యజమానునిగా లేదా ప్రభువుగా, తోరాకు ఆయన సంపూర్ణమైనటువంటి అధికారము కలిగినటువంటి ఆది దేవునిగా సూచిస్తూ ఉన్నది. ఈ ఆలేఫ్ అనేటువంటి పదం యొక్క చిత్ర స్వారూప్యాన్ని, దీన్ని మనం ఆంగ్లంలో పిక్టోగ్రాఫ్ అని అంటాం. ఆలేఫ్ అన్న పదానికి అర్థము ఈ చిత్ర స్వారూప్యము ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నది ఏంటంటే, దేవుడు అత్యంత బలము కలిగినటువంటి వాడని, లేదా దైవము యావత్ సృష్టికి సంపూర్ణమైనటువంటి నాయకుడు అన్నది హీబ్రూ భాషలో ఉన్నటువంటి తొలి పదమైనటువంటి ఆలేఫ్ అనేటువంటి అక్షరం మనకు బోధిస్తూ ఉన్నది. ఆలేఫ్ అనేటువంటి పదానికి సంఖ్యా విలువ 1 మరియు 1000 అని కూడా విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలేఫ్ అనేటువంటి పదం ఇది నిశ్శబ్ద అక్షరం. ఈ పిక్టోగ్రాఫ్ లేదా చిత్ర స్వారూప్యం అనేటువంటిది ప్రాచీనమైనటువంటి కానాను సంస్కృతిలో నుంచి దీని యొక్క రూపాన్ని ఇది తీసుకున్నట్టు మనం నేర్చుకుంటాం. అయితే ఆలేఫ్ అనేటువంటిది క్రమములో చాలా ప్రధానమైనటువంటిది మరియు దేవుని యొక్క ఏకత్వం యొక్క అనిర్వచనీయమైన, భావగర్భితమైన, నిగూఢ అద్వితీయ సత్యాలను ఈ ఆలేఫ్ అనేటువంటి పదాన్ని మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. ఆలేఫ్ అనేటువంటి పదములో నుంచి దేవదేవునికి ఆపాదించబడినటువంటి దైవికమైనటువంటి నామకరణములు అనేకమైనటువంటివి పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూడగలుగుతాం. అందులో కొన్ని ఆలేఫ్ నుంచి ఉద్భవించినటువంటి దైవనామము ఎల్, ఎలోహిం, ఎలోహా, ఎహియే, అషెర్, ఎహియే, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అన్నది తెలుగు తర్జుమా. అదోనాయ్, అడోన్ ఒలాం, అదీర్, ఎవ్, అవిను, అవీర్, అబ్బా. ఈ అన్ని పదాలకు ఆలేఫ్ అనేటువంటి అక్షరములో నుంచి దేవుని యొక్క నామకరణములకు అవి ప్రాణం పోసుకున్నటువంటి పదములుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలేఫ్ అనేటువంటి పదానికి ఇది రూపాలంకారంగా దేవునికి ఆపాదించబడినటువంటి సంఘటనలు, ఆపాదించబడినటువంటి అనేకమైనటువంటి వివరణలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూడగలుగుతాం. ఆలేఫ్ అన్నటువంటి పదం ఒకవైపు అద్వితీయుడు, ఆది సంభూతుడైనటువంటి దేవదేవుని సూచిస్తుంటే, అది రెండవదిగా మానవుని కూడా అది ఆపాదించబడినది. మొట్టమొదటి మానవుని
ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఆ వివరణలలో మనం చూస్తే ఆదాము అని పిలువబడ్డాడు. ఈ ఆదాం అన్నటువంటి పదానికి మొదటి అక్షరమైనటువంటి ఆలేఫ్తో స్వారూప్యాన్ని తీసుకుంటే దమ్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క భావం ఏంటనంటే బ్లడ్ లేదా రక్తము. ఆదాం అనగా ఆది దేవుని యొక్క శ్వాసలో నుంచి రూపకల్పన చేయబడినటువంటి శరీర రక్త మాంసకృతుల యొక్క ఆకారమే ఆదాము అన్నది దీని భావము. 3 సందర్భాలలో లేఖనాలలో దేవుని యొక్క అక్షరమైనటువంటి అలేఫ్ ఇది రూపకాలంకారంగా దేవదేవునికి ఆపాదించబడినది. మొట్టమొదటిది దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని హెబ్రీలకు రాయబడినటువంటి ఉత్తరంలో 12వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. ఫైర్, దీనిని హీబ్రూ భాషలో ఎష్ అని పిలువబడ్డది. ఎష్ అని యొక్క మొదటి యొక్క అక్షరము ఆలెఫ్ నుంచి ప్రాణం పోసుకుంది. అలాగే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూస్తాం. ఏలయనగా నీ దేవుడని యెహోవా దహించు అగ్నియు, అగ్ని ఎష్ ఫైర్ ఆలిఫ్ నోళ్ళుంచి ప్రాణం పోసుకుంది, రోషము గల దేవుడై ఉన్నాడు. 2వ సందర్భము లేఖనాలలో ఆలేఫ్ అన్న పదంలో నుంచి దేవునికి ఆపాదించబడినది ఏంటి అని అంటే దట్ ఈస్ లైట్. హీబ్రూ భాషలో ఈ లైట్ అన్నటువంటి పదాన్ని ఓర్ అని పిలువబడినది. ఇది యోహాను గారు రాసినటువంటి మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఓర్ అన్నటువంటి ఈ పదం ఆలేఫ్తో ఆరంభమవుతున్నది. మరొక సందర్భంలో యెషయా గారు యొక్క గ్రంథంలో 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చు పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. 3వ పదము దేవునికి ఆలేఫ్ అనే హీబ్రూ పదము దేవునికి ఆపాదించబడిన పదం ఏంటనగా ఆవాహ్. దీని యొక్క భావం ఏంటనంటే ప్రేమ, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మొదటి శబ్దము మొదటి అక్షరము హీబ్రూ భాషలో ఆలేఫ్ నుంచి ఆవాహ్ అన్న పదము ఆపాదించబడినది. ఈ ఆవాహ్ అనేటువంటి పదము యొక్క ధాతువు అరామిక్ పదమైనటువంటి లో నుంచి ఆవాహ్ అనే పదం ప్రాణం పోసుకున్నది. ఈ ఆవాహ్ ప్రేమ అన్నటువంటి పదం హావ్ అనే గ్రీకు పదం యొక్క మూలం యొక్క అర్థం ఏంటనంటే టు గివ్, తన్ను తాను సమర్పించుకోవడం. ప్రేమ అనగా దీనికి పర్యాయ పదముగా ఆపాదించబడినది. యూదా విశ్వాసములో ప్రాథమికమైనటువంటి విశ్వాసం ఏంటంటే తనను తాను ఇతరులకు నిష్కామ కర్మతో వారికి మేలు చేయడం లేదా సమర్పించుకోవడం అన్నది దీని భావమై ఉంటున్నది. ఈ ఆవాహ్ అన్నటువంటి హీబ్రూ పదానికి ఇట్ ఈస్ సంథింగ్ అన్ ఇంటెన్స్ ఎమోషనల్ బాండ్ విచ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్. దీని విషయమై సొలొమోను గారు వ్రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా దానిని వర్ణిస్తూ ఉంటారు. ఎ టైమ్ టు లవ్, ఎ టైమ్ టు హేట్, ఎ టైమ్ ఆఫ్ వార్ అండ్ ఎ టైమ్ ఆఫ్ పీస్. ఈ ఆవాహ్ ఇంటెన్స్ ఎమోషనల్ బాండ్, ఏ స్ట్రాంగ్ కనెక్షన్ గురించి దేవుని యొక్క ప్రేమ మనపై ఏ విధంగా ఉన్నదన్న విషయాన్ని యోహాను గారి యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆలేఫ్ దైవము ప్రేమ స్వరూపి అయి ఉన్నాడన్నది హీబ్రూ భాషలో మొదటి అక్షరమైనటువంటి ఆలేఫ్ అక్షరం అందిస్తున్నటువంటి అర్థం. అది యూదా సంస్కృతిలో ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం నేను మీతో నివేదించాలి. మిద్రాష్ అనేటువంటి గ్రంథంలో ఈ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని యూదులు నేటికి వారు తరతరాలుగా చెబుకుంటూ తరతరాలుగా ఆలేఫ్ అన్న పదముకు ఉన్నటువంటి విశిష్టతను వారు తమ యొక్క పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు.
ఆలేఫ్ అనేటువంటి పదం తోరాలో లేదా దేవుడిచ్చినటువంటి పంచఖండాలలో ఎందుకు తొలి పదం కాలేదు అన్నటువంటి విషయాన్ని వారు సుదీర్ఘంగా ఆలోచన చేసినప్పుడు ఈ కథ క్రమము వారి సంభాషణలో మనం చూస్తూ ఉంటాం. ఈ అలెఫ్ అన్నటువంటి పదాన్ని పూర్వం దేవదేవుడు 22 అక్షరమాలైనటువంటి హీబ్రూ అక్షరమాలను వారిని దేవుని సన్నిధానంలోనికి పిలిపించినప్పుడు ఏ అక్షరమైతే పరిశుద్ధ గ్రంథమైనటువంటి తోరాలో తొలి అక్షరంగా ఉండాలని మరి సమాలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలేఫ్ మినహా అన్ని అక్షరాలు తమకున్నటువంటి సామర్థ్యాన్ని మరి దేవదేవుని సన్నిధానములో అవి విన్నవించినాయట. అయితే ఆలేఫ్ సంగతి వచ్చేసరికి దేవదేవుడు ఆలేఫ్ అనేటువంటి అక్షరాన్ని అడిగినాడనట. మరి నీ సంగతి ఏంది అన్నప్పుడు ఆలేఫ్ చాలా మౌనంగా వినయముతో విధేయతతో మౌనమే దేవుని యొక్క సన్నిధానములో మరి మంచిదన్నటువంటి విషయాన్ని గుర్తించి మీ తర్వాతనే నా యొక్క స్థానము అన్నటువంటి భావనను ఈ ఆలేఫ్ అనేటువంటి అక్షరం దేవునికి విన్నవించిందట. అప్పుడు దేవుడు ఈ ఆలేఫ్కు ఉన్నటువంటి ఆ తగ్గింపు వినయ విధేయత స్వభావంతో దేవుడు ఆదిదేవుడు అద్వితీయుడైనటువంటి యెహోవా మంత్రముగ్ధుడై ఆలేఫును 22 అక్షరాలకు ముందుగా వారు దాని స్థానాన్ని అక్కడ అన్ని అక్షరాల కంటే ముందుగా ఇచ్చినారన్నది ఈ మిద్రాష్ అనేటువంటి గ్రంథంలో మనం చూస్తాం. ఎవరమైతే దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటామో ఆదిదేవుడు అద్వితీయుడు ఆలేఫుగా వర్ణింపబడినటువంటి ఆ దైవం మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.